ప్రైజ్ ద లార్డ్. పితా పుత్ర పవిత్రాత్మనామమున ఆమేన్. క్రీస్తు ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, తపస్కాలపు అనుదిన వాక్యానికి మీ అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈనాడు పరిశుద్ధ గ్రంథ పట్టణాలు మత్తయి శుభవార్త 23వ అధ్యాయము 1వ వచనం నుంచి 12వ వచనం వరకు మరి లేఖన భాగాన్ని మనం చదువుకుంటూ ఉన్నాం. అందులో భాగంగా ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు మనకు అక్కడ తెలిపేటువంటి మాట ఏంటంటే, ఆనాటి దినాలలో ధర్మశాస్త్ర బోధకులు కానీ పరిసయ్యులు కూడా మోషే ధర్మశాస్త్రం అన్ని పట్టుకుని ఆధారంగా చేసుకుని వారి యొక్క జీవిత విధానాలలో మార్పు కలిగి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఉదాహరణకు చూసుకున్నట్లయితే వారు చెప్పేటువంటి మాటలకు చేసేటువంటి క్రియలకు ఏమాత్రం కూడా పొంతన ఉండేది కాదు. మరి వారు నిలువుటంగిలు ధరించి మరి విందులలోను అగ్రస్థానాలలోనూ ప్రార్థనా మందిరాలను ప్రధాన ఆసనాల్లో కూడా వారు ప్రప్రథమంగా ఉండేటువంటి వారు, అంగడి వీధులలో వందనాలు అందుకునేటువంటి వారు. మరి చాలా సందర్భాలలో బోధకుడు అని, గురువు అని, తండ్రి అని పిలిపించుకునేటువంటి వారని ప్రియ దేవుని బిడ్డలారా అక్కడ ఆ మాటలు మనం చూస్తూ ఉన్నాం. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఈనాటి కాలాల్లో కూడా అలాంటి పరిస్థితులు మనకు కనబడుతూ ఉంటాయి. చాలామంది గొప్పవారిగా ఉంటారు కానీ మరి ఎదుటి వ్యక్తులకు సహాయపడేటువంటి వారిగా ఉండరు. కొన్ని సందర్భాలలో ఒక నాయకత్వాన్ని కలిగి కూడా అగ్రస్థానాల్లో జీవించాలని స్వార్థమైనటువంటి తత్వాలతో జీవిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకనే ప్రభువు చెప్తూ ఉన్నాడు, మరి మత్తయి శుభవార్తలో 23వ అధ్యాయంలోనే ఈరోజు మనం చదువుకునేటువంటి భాగంలో 11వ వచనంలో చూసినట్లయితే, మీ అందరిలో గొప్పవాడు మీకు సేవకుడై ఉండవలని చెప్తూ ఉన్నాడు. అంటే మనము మరి గొప్పవాడిగా ఉండాలి అంటే, దేవుని బిడ్డలుగా ఉండాలంటే మన జీవితాల్లో సేవాతత్వం కావాలని ప్రభు చెప్తున్నాడు. మరి నాటి పరిశుద్ధ గ్రంథం యెషయా ప్రవక్త 1వ అధ్యాయంలో 10వ వచనాన్ని కూడా మనం చదువుకున్నట్లయితే ఆనాటి సొదొమ గొమొర్రా పాలకుల గురించి చెప్తూ ఉన్నాడు. సొదొమ పాలకులారా, ప్రభు పలుకుల ఆలింపుడు, గొదొమ పౌరులారా మన దేవుని ఉపదేశములు వినుడు అంటూ మళ్ళీ 16వ వచనం నుంచి మనం చదువుకున్నట్లయితే, మిమ్మల్ని మీరు కడుక్కొని శుద్ధి చేసుకునుడు, మీరు నా ఎదుట దుష్కార్యములు చేయుకుడు, చెడ్డను విడనాడు, మంచిని చేపట్టుడు, న్యాయమును జరిగింపుడు, పీడితులను ఆదుకొనుడు, అనాథ శిశువులను న్యాయము చేయుడు, వితంతువులను కోపులను తీసుకునుడు. ప్రభు ఇట్లనుచున్నాడు, మన వివాదములు పరిష్కరించుకుందుము. మీ పాపములు సింధూరం వలె ఎర్రగానున్నవి, మంచు వలె తెల్లగానున్నవి, కెంపు వలె ఎర్రగానున్నవి, వాటిని ఉన్ని వలె తెల్లనగును అంటూ ఉన్నాడు. అంటే మన క్రియల ద్వారా, మన ప్రతి పరిస్థితి ద్వారా, మన ఆలోచన విధానాల ద్వారా, మనం చేసేటువంటి పనుల ద్వారా మనము ఇదిగో దుష్ట కార్యాలు చేస్తూ ఉన్నాం, మంచిని మాత్రం చేయటం లేదు, అన్యాయంగా జీవిస్తూ ఉన్నాము అంటూనే ఇదిగో మీ పాపాలు సింధూరం వలె మరి ఎర్రగా ఉన్నవి, ఇదిగో మంచు వలె తెల్లగా మారుస్తూ ఉంటానని చెప్తున్నాడు. మనం చదువుకుంటూ ఉంటాం. యెహెజ్కేలు గ్రంథంలో 11వ అధ్యాయంలో 19వ వచనాన్ని చూస్తే యెహెజ్కేలు ప్రవక్త చెప్తూ ఉంటాడు, ఇదిగో మీకు నూతనమైన ఉదయాన్ని ఇస్తూ ఉంటాను అంటున్నాడు. అంటే మన జీవితాల్లో ఎప్పుడూ కూడా దేవుని బిడ్డలుగా మన హృదయాలు ఎప్పటికప్పుడు కూడా నూతనపరుచుకొని నూతనంగా జీవించాలని తన మాటల ద్వారా చెప్తున్నాడు. అంటే మనము గొప్పవారుగా జీవించాలంటే, దేవుని బిడ్డలుగా జీవించాలంటే సేవాతత్వాన్ని కలిగి ఉండాలి, మంచిని మాత్రమే చేయాలి. ప్రతిదానిలో కూడా అగ్రస్థానాన్ని, విందులలోనూ లేదా అనేక కార్యాల్లో కూడా ప్రప్రదమైనటువంటి స్థానాన్ని కోరుకోకూడదు. సేవాతత్వం కలిగి అందరి ఎడల సేవను కలిగి జీవించాలని తన మాటల ద్వారా చెప్తూ ఉన్నాడు. కనుక దేవుని బిడ్డలారా, ఒకసారి ఈ మాటల ద్వారా మన జీవితాలను ఆత్మపరిశీలన చేసుకుని మంచి క్రైస్తులుగా జీవించడానికి ప్రయత్నం చేద్దాం. పితా పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహిమాన్వితుడైనటువంటి దేవ, మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నీ పరిశుద్ధమైనటువంటి పాదాలు కొందనాలు. విన్న ప్రతి మాట కూడా ఇదిగో తండ్రి, మరి యెహెజ్కేలు చెప్పినట్లుగా మా హృదయాలను నూతనపరచమని, నూతనమైన హృదయాన్ని మాకు దయచేయమని అడుగుతున్నాం. ఇదిగో ఆ రీతిగానే మేము ప్రభు ఎల్లప్పుడూ కూడా మంచి క్రైస్తవ విశ్వాసమైన బిడ్డలుగా జీవించే గొప్పనైన భాగ్యం దయచేయమని, అయా మా యొక్క పీఠాధిపతులను, గురువులను, మఠవాసులను ప్రభు మరి తండ్రి ఉపదేశాలను, విశ్వాసులందరినీ కూడా జ్ఞాపకం చేసుకొని ఈ తపస్కాలంలో అనేక మంది ప్రభువా ఈ రీతిగా ఉపవాసముతో, ప్రార్థనతో, దాన ధర్మముతో గడుపుతూ ఉండగా ఈ మాటలను వారు ఆలించి ఆ రీతిగానే వారు ఇదిగో తండ్రి పాపములు ఎర్రగా ఉన్నను వారిని ఉన్ని వలె మార్చుకునే శక్తిని
వారి యొక్క హృదయాలను ప్రభువా కడుక్కునే శక్తిని, వారి పాపాలను కడుక్కునే శక్తిని దయచేయమని, మంచి విశ్వాసపడుతున్న జీవితాల్లో జీవించే భాగ్యం దయచేయమని ఈ మా మనవలన్నీ కూడా మా నాదుడును ప్రియకుమారుని యేసుక్రీస్తు ద్వారా అడుగుతూ తల్లి మరియ మాత మధ్యస్థ ప్రార్థన ద్వారా విన్నవించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఇట్లు మీ యొక్క సహోదరుడు జాన్ కుమార్.